పాఠశాలలో పూర్తిపోయినటువంటి రీతిగా ఆనిమూర్తి విద్యార్థులు మరి మా పాఠశాలలో ఉన్నారు. ఇదంతా కూడా గ్రామస్తులు సగరికి ప్రభుత్వ పాఠశాల కోర్టానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు చక్కటి ఒకసారి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మా విద్యార్థులకు తర్వాత అదేవిధంగా కోలాటము జాతీయ పతాకావిష్కరణతో వస్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని చప్పట్లతో అభినందించాలి. ప్రజలందరూ కూడా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు విలువైనటువంటి లక్షల కోసేటువంటి కొనేటువంటి చదువుకున్న ఆనిముత్య లాంటి విద్యార్థుల్ని నైతిక విలువలతో పెంపొందించేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా చూసుకున్నారు. ఒక యువకుడైనటువంటి ఉత్సాహవంతుడైనటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర గారి అధ్యక్షతన మేము అద్భుతంగా పనిచేసేటువంటి వారి ఆదేశానుసారాల ప్రకారం మేము నిత్యము పనిచేయడానికి చాలా ఉత్సాహంగా అందుకుంటాము. మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తోడ్పాటు కూడా ఉపాధ్యాయ బృందానికి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము కూడా మా ముందు నడిపేటువంటి మా ప్రొఫెసర్ కూడా అన్ని విధాలుగా రుణపడి ఉంటామని కోరుకుంటూ గ్రామస్తుల సహకారం కూడా ఎల్లవేళలా ఉండాల్సిన చెప్పి అభ్యర్థిస్తున్నాం. పిల్లలు కూడా ఈ విధంగా తయారు చేసినటువంటి మా డివిజనల్ డైరెక్టర్ సుజాత మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక వినూత్నమైనటువంటి రీతిలో పిల్లలందరినీ కూడా కోలాటం కానీ కవాటం కానీ నిర్వహిస్తుంది. మేడం కూడా 15 రోజుల ముందు నుంచే పిల్లలందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధతో తీసుకొస్తుంది కాబట్టి మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు మేడం గారు కూడా మన పాఠశాల విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం తరఫున అందరి తరఫున కూడా మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి